శ్రీమాత్రే నమః. నిన్నటి వీడియోలో విష్ణుమూర్తి మాయామోహినిని సృష్టించి నువ్వు తిన్నగా శూన్యక పట్టణంలోకి వెళ్ళి వాళ్ళని మోహంలోకి లాగు అని చెప్పారు కదా, అక్కడి నుంచి ఏం జరుగుతుంది అని ఈ వీడియోలో చూద్దాం. ఎప్పుడైతే నారాయణుడు మోహినికి బయలుదేరని చెప్పాడో ఆ మోహిని అడవి మార్గం గుండా వెళ్ళి శూన్యక పట్టణంలో ఒక తోటలో కూర్చొని పాటలు పాడుతూ కూర్చుందనమాట. అక్కడ చూసినట్లయితే వాళ్ళ రాజ్యాలు వాళ్ళ తోటలు అన్నీ కూడా చాలా కలకలలాడుతూ కనిపిస్తున్నాయి అనమాట. అంటే రాక్షసులైనా కూడా వాళ్ళ రాజ్యాలని వాళ్ళు బాగా ఉంచుకొని ఇంకొకరిది నాశనం చేస్తున్నారనమాట. ఇప్పుడు చూడండి, మోహిని తోటలో పాటలు పాడుకుంటూ ఒక చెట్టు దగ్గర కూర్చుంది. అటువైపు వెళ్తున్న బండాసురుడు ఈ మోహినిని చూస్తాడనమాట. చూసి మొత్తం అన్నీ మర్చిపోయి ఆమె దగ్గరికి వచ్చి ఆమె యొక్క మోహంలో పడిపోతాడు. అటు తర్వాత ఆ మోహినిలో నుంచి కొన్ని శక్తులు పుట్టుకొచ్చాయి. ఆ మోహినిలో నుంచి పుట్టుకొచ్చిన శక్తులతో వారి అన్నదమ్ముళ్ళు విసుక్రుడు విషంగుడు కూడా మోహంలోకి పడిపోయారనమాట. ఎప్పుడైతే సుఖం మరిగారో తపస్సు పక్కకి పోతుంది. లోకంలో కూడా ఎవరైనా దరిద్రంలో ఉన్నప్పుడు పూజలు పునస్కారాలు చేస్తారు. అవి తీరాక మనిషిలో అలసట అనేది ప్రవేశిస్తుంది అనమాట. సుఖం మరగగానే భగవత్ కార్యాలకు సంబంధించిన పనులన్నీ కూడా పక్కకు పెట్టేస్తారు. భగవత్ కార్యం మరవగానే తపస్సులు అనేవి క్షీణిస్తాయి అన్నమాట. అప్పుడు ఎదుటివాడిని దాడి చేయటం చాలా సులభం. అదే ఇక్కడ నారాయణుడు వేసిన వ్యూహం అనమాట. చూడండి, ఎప్పుడైతే మోహంలో పడ్డారో అక్కడి నుంచి కూడా భగవత్ కార్యాలు చేయటం మానేశారు. తపస్సు పక్కకెళ్ళిపోయింది. శివార్చనలన్నీ పక్కకెళ్ళిపోయాయి. అంతకాలం చేసిన యజ్ఞాలు పక్కకు పోయాయి. యథా రాజా తదా ప్రజ. అప్పుడు అక్కడ ఆ రాజ్యంలో ధర్మం అనేది క్షీణించిందనమాట. వాళ్ళకి నాశన కాలం అనేది మొదలైంది అని ఇక్కడ అర్థం. ఇలాంటి సమయంలో నారదులు వారు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, ఓ ఇంద్ర, ఇదే సరైన సమయం. దిగులు పడి కర్తవ్యం మర్చిపోయినా కూడా ప్రమాదమే, మోహంలో పడి కర్తవ్యం మర్చినా కూడా ప్రమాదమే. ఈ రెండూ ప్రమాదమే. ఓ ఇంద్ర, బండు విష్ణుమాయ చేత మోహితుడై ఉన్నాడు. ఇదే సరైన సమయం. నువ్వు ఇంక నుంచి అమ్మవారి ఆరాధన మొదలుపెట్టు అని నారదుల వారు ఇంద్రుడికి చెప్తున్నారు. అప్పుడు ఇంద్రాది దేవతలంతా కూడా కలిసి పవిత్రమైన హిమవత్ పర్వతానికి చేరుకున్నారనమాట. ఇక్కడ ధ్యానం జపాలు ఇలాంటివి ఏం చేయాలన్నా కూడా హిమాలయాలకే ఎందుకు వెళ్తారంటే, దేవతా శక్తిని తొందరగా జాగృతం చెయ్యాలంటే హిమాలయాలే ప్రధానం. అది మన భారతదేశానికి లభించిన గొప్ప వరం అనమాట. అలాంటి హిమాలయాలలోనే ప్రపంచానికి జ్ఞాన జ్యోతిని ప్రకాశింపజేసే సిద్ధ పురుషులు ఉంటారు. అమ్మవారికి సాక్షాత్తు పుట్టినిల్లు అనమాట హిమవత్ పర్వతం. ఇంద్రుడితో దేవతలందరూ కలిసి ఆ హిమవత్ పర్వతానికి వెళ్లి ప్రార్థనలు చేస్తున్నారు. అక్కడ అమ్మవారిని ఎలా ఉపాసన చేస్తున్నారంటే, వీళ్ళందరూ కొంతమంది హోమాలతో ఆరాధిస్తే మరి కొంతమంది జపాదులు, కొందరు పారాయణాలు, కొందరు స్తోత్రాలు చేస్తూ, కొంతమంది ధ్యానాలు కూడా చేస్తూ అందరూ కలిసి వారికి తోచినట్లు వారు అమ్మవారిని ఆరాధిస్తున్నారు. ఈ మాట అంతా కూడా మనకి దేవీ భాగవతంలో కనిపిస్తుంది. ఇందులో ఉన్న మర్మం చూస్తే ఏదో ఒక్కటి చేయడం కాదు, అన్నీ కలిపి చేస్తేనే అది ఆరాధన. ఈ రోజుల్లో ఎవడైనా ఒకరు అమ్మవారికి జపం చేసుకుంటూ కానీ పూజ చేసుకుంటూ కానీ వస్తే, అబ్బే దీంతో చేస్తే లాభం లేదండి, ఈ పువ్వుతో చేస్తే లాభం లేదండి, ఇలా చేస్తే లాభం లేదండి అని మన సాధనలన్నీ పక్కదారి పట్టించేవారు తయారై ఉన్నారు ఈ కలియుగంలో. కానీ మనకు పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, శాస్త్రబద్ధమైనది నువ్వు ఏది చేయగలిగితే అది చెయ్యి, నీ మనసు దేనిలో రమిస్తే అది చెయ్యి, నీకు స్తోత్రం చేస్తే ఆనందం అనిపిస్తే అదే చెయ్యి అని చెప్తూ ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నారు. చూడండి, ఆ పరమేశ్వరుల యొక్క భక్తులు పరమేశ్వరుడితో ఇలా చెప్తున్నారు, ఓ పరమేశ్వర, కొంతసేపు నేను నిన్ను పూజిస్తానయ్యా, మరి కొంతసేపు నిన్ను నేను కీర్తిస్తా, మరి కొంతసేపు నేను నిన్ను ధ్యానిస్తా, మరి కొంతసేపు నేను నీకు నమస్కారం చేస్తా, కొన్ని రోజులు నీ క్షేత్రాదులు తిరుగుతా. అలా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేస్తూ ఉంటే ప్రతిసారి కూడా నా మనసు నీతోనే ఉంటుందయ్యా పరమేశ్వర అని అలా బతికేవాడే జీవన్ముక్తుడవుతాడని శంకర్లు వారు శివానంద లహరిలో చెప్తున్నారన్నమాట ఈ ఉదాహరణ. అంటే ఇక్కడ అమ్మవారిని కూడా వీళ్ళందరూ ఎలా పూజిస్తున్నారంటే, ఒకే చాట కూర్చొని అందరూ ఒకేలాగా పూజించటం లేదు. ఎవరి మనసుకి ఏది తోచితే అది అక్కడ చేసి అమ్మవారిని ఆరాధిస్తున్నారనమాట. చూడండి, ఈ కలియుగంలో జపం, ధ్యానం, అర్చన, స్తోత్రం ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి పరస్పర సహకారాలన్నమాట. బాహ్యార్చన చేయటం వల్ల శరీరం శుద్ధి అవుతుందన్నమాట. వాక్కుతో స్తోత్రాలు జపాలు పలికితే వాక్కు శుద్ధవుతుంది. ధ్యానం ఇత్యాదులు చేయడం వల్ల మన చిత్తం శుద్ధవుతుందన్నమాట. ఇవన్నీ కూడా ఒకేసారి సిద్ధించవు, ఒకదానితో ఒకటి పరస్పర అనుబంధం కలిగి ఉంటాయి. కనుకే కొంతకాలం ఇలా కొంతకాలం అలా
చేసుకుంటే అన్నీ కూడా వరసగా సిద్ధిస్తాయి అన్నమాట. అలా దేవతలు కూడా రకరకాల పద్ధతుల్లో అమ్మవారిని ఆరాధిస్తున్నారు. ఇక్కడ గురువు ఎప్పుడూ కూడా తన శిష్యుడిని కనిపెట్టుకొని ఉండాలి. ఎలా అయితే నారదులు వారు వచ్చి ఇంద్రుణ్ణి జాగృతం చేశారో అలాగే రాక్షసులకి గురువైన శుక్రాచార్యుడు కూడా బండు దగ్గరికి వెళ్ళి జాగృతం చెయ్యాలి ఇప్పుడు. అందుకే అలా వచ్చిన శుక్రాచార్యులు చెప్తున్నారు, ఏం నాయనా మోహంలో పడిపోయావు, లే సృష్టిలో పెద్ద అధికారంలో ఉన్నవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా, ఎక్కడ అవకాశం దొరుకుతుందా దెబ్బతీద్దామా అని నీ చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు నీ మీద దాడి చేయటానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. నువ్వేమో మోహితుడివై వెళ్ళిపోతున్నావు. ఇక్కడ బండాసురుడు ఎందుకు అంత ముద్దుగా మర్చిపోయి మోహంలో మునిగిపోయాడంటే ఆయన మనసులో ఒక ధైర్యం నమ్మకం అనేవి ఉన్నాయన్నమాట. ఏంటి అవి అంటే ఇప్పటికే తను పాలన చేసి కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది శూన్యక పట్టణంలో. తనని ఎవరూ ఇప్పటిదాకా అవరోధించలేదని బండాసురుడికి ఒక పెద్ద నమ్మకం అనేది ఏర్పడింది. అది ఎప్పుడైతే వచ్చిందో మనిషిలో అజాగ్రత్త అనేది వచ్చేస్తుంది. అజాగ్రత్త వస్తే దాడి చేయటం ఎదుటివాడికి సులభం అవుతుందన్నమాట. అలాంటి బండాసురుడికి శుక్రాచార్యుల వారు చెప్తున్నారు, ఓ బండా బాగా గుర్తుపెట్టుకో, ఎవరికైనా శక్తి సహకారం ఉంటే వాడిని ఎవరూ నిరోధించలేరు. ఇప్పుడు నీపై విజయం సాధించడానికి ఇంద్రుడు దేవతలతో కలిసి హిమవత్ పర్వత ప్రాంతంలో చాలా పెద్ద తపస్సు చేస్తున్నాడు. ఆయనకి గాని అమ్మవారు ప్రసన్నురాలైందా నువ్వు దెబ్బతింటావు సుమా, జాగ్రత్త అని శుక్రాచార్యుల వారు బండాసురుడికి చెప్పగానే వెంటనే ఇక్కడ బండాసురుడు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి తన సైనికులని సేనాధిపతులని పిలిపించి ఇప్పుడు ఏం చేద్దామని వాళ్ళని అడిగాడనమాట. అలా అడగగానే వెంటనే వాళ్ళల్లో ఒకరైన శృతవర్మ అనేవాడు లేచి చెప్తున్నాడనమాట, స్వామి 60,000 సంవత్సరాల పాలన చేశావు. ఈ 60,000 సంవత్సరాలలో మనల్ని ఎవరైనా ఎప్పుడైనా ఏమైనా చేయగలిగాడా? చెయ్యలేకపోయాడు కనుక మనకేమీ ప్రమాదం లేదని నేను అనుకుంటున్నాను అని శృతవర్మ చెప్పగానే వెంటనే అక్కడున్న వారిలో ఇంకొకరు భీమకర్మ అనేవాడు లేచి చెప్తున్నాడు, మనం అన్నీ బాగున్నాయని అనుకోవడానికి లేదు. ఎప్పుడు ఏ ప్రమాదం ఎలా వస్తుందో తెలియదు. పైగా శత్రువు అనేవాడు ఎంత బలహీనుడైనప్పటికీ మనం చాలా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం అనేది చాలా ఉంది. కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. మనం ఇప్పుడు దేవతలకి సరైన ప్రతీకారం చెయ్యాలని భీమకర్మ బండాసురుడికి చెప్పాడు. బండాసురుడికి ఈ భీమకర్మ చెప్పిన ఉపాయం చాలా బాగా నచ్చి వెంటనే బండాసురుడు మళ్ళీ దేవతలతో యుద్ధం చేయాలని అనుకున్నాడు. ఈసారి కూడా దొంగలానే చేయాలనుకున్నాడు. పోయినసారి ఏం చేశాడు, బయోటెర్రరిజం అనే దాంట్లో వాళ్ళ శ్వాసలో నుండి వెళ్ళి వాళ్ళని దెబ్బ కొట్టాడు. ఈసారి ఏం చేయాలనుకున్నాడు, ఈసారి దేవతలకి మళ్ళీ నేరుగా దాడి చేయకుండా భయంకరమైన విఘ్నాలను కలిగించడం మొదలుపెట్టాడనమాట. వాళ్ళకి సాధనా దశలోనే విఘ్నం కలిగిస్తే అమ్మవారి ఇంకా వాళ్ళని అనుగ్రహించదు కనుక సాధనకి విఘ్నం కలిగించడానికి ఇక్కడ ప్రయత్నిస్తున్నాడు అనమాట. అలాంటి అవిఘ్నాలు వస్తున్నప్పుడు అమ్మని కాని శరణు వేడినట్లయితే తప్పకుండా అమ్మవారు కాపాడుతుందనే అభయం ఇక్కడ కనపడుతుంది. అమ్మవారు ఏం చేశారంటే ఆ విఘ్నాలు దేవతలకి కలగకుండా ఒక మాయా ప్రాకారం దేవతల చుట్టూ నిర్మించారనమాట. విఘ్ననాశిని అనే నామం అమ్మవారికి అందుకే ఉంది ఇక్కడ. అప్పుడు దేవతలకి రాక్షసులు కలిగిస్తున్న విఘ్నాలన్నీ కూడా ఆ మాయా ప్రాకారం వల్ల వెనుతిరిగిపోయాయి అనమాట. వాళ్ళు ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారో అవన్నీ కూడా భగ్నమైపోయాయి అన్నమాట. అలా అడ్డుకున్న అమ్మవారు బండాసురుడికి కనిపించడం లేదు. చూడండి, ఇక్కడ అమ్మవారు విఘ్నాలేవి దేవతలకి తగలకుండా కాపాడుతున్నారు. ఎవరు చేస్తున్నారని ఒక ఆలోచనలో పడిపోయాడు బండాసురుడు అక్కడ. అలాంటి ఆలోచనలో ఉండి దాన్ని బాగా గమనించాడనమాట. ఎప్పుడైతే బండాసురుడు అలా గమనించాడో అడ్డుకున్న అమ్మవారు కనిపించడం లేదు, కానీ అమ్మ వేసిన మాయా ప్రాకారం మాత్రం ఆ బండాసురుడికి కనిపించింది. మళ్ళీ ఇక్కడ దేవతలకి కనిపించటంలా రాక్షసులకు మాత్రమే కనిపిస్తుంది ఆ మాయా ప్రాకారం. అలా ఎప్పుడైతే ఆ మాయా ప్రాకారాన్ని రాక్షసులు చూశారో వెంటనే వాళ్ళందరూ అక్కడి నుంచి పారిపోయారనమాట. ఈ విషయం దేవతలకి తెలిసింది. దేవతలంతా కూడా రాక్షసులు పారిపోయారనే విషయాన్ని తెలుసుకొని అమ్మవారు కాపాడారు ఇక్కడ. కానీ దేవతలకి తెలియదు కదా అమ్మవారు వచ్చి ఇలా మాయా ప్రాకారం వేసి కాపాడారని. అందుకని ఇక్కడ దేవతలు రాక్షసులు పారిపోయారని సంతోషించినా కూడా మానసికంగా వాళ్ళు ఇంకా కృంగిపోతూనే ఉన్నారనమాట ఆ బండాసురుడు దెబ్బకి. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళందరిలో నుంచి రసం అనేది పీల్చేశాడు ఆయన. కాబట్టి వాళ్ళు ఇంకా బలహీనులైపోయి రాక్షసులు సాధనలో విఘ్నం కలిగించడానికి ప్రయత్నించారనే విషయాన్ని తెలుసుకొని దేవతలంతా మళ్ళీ భయపడి నారాయణుడి దగ్గరికి బయలుదేరారనమాట. మేమేదో మాకు తోచిన సాధన చేస్తున్నాం గాని స్వామి, ఎప్పుడు మా సాధన సిద్ధిస్తుందో మాకు తెలియటం లేదు. మా కొద్దిపాటి సాధనకే అసురులు విఘ్నాలు కలిగించడానికి చూశారు. ఇక్కడ చూడండి, దేవతలకి బండాసురుడు బయోటెర్రరిజం ద్వారా వాళ్ళలో ఉన్న రసాన్ని పీల్చేశారు.
అంటే వాళ్ళు నీరసంలో ఉన్నారు అని అర్థం అనమాట. అలాంటి నీరసప పరిస్థితిలోనే అమ్మవారికి వెళ్ళి సాధన అనేది చేశారు. అలా చేస్తున్నప్పటికీ అమ్మవారు సాక్షాత్కరించలేదని అనుకొని వెంటనే ఆ నారాయణుడి దగ్గరికి వెళ్ళిపోయారు వీళ్ళు. ఇక్కడ దేవతలు ఎంత నీరసపడిపోయారంటే ఇంద్రుడి దగ్గర ఉన్న వజ్రాయుధం కూడా విషం లేని సర్పంలాగా అయిపోయిందనమాట. విషం లేకపోతే పాముకు విలువ ఉంటుందా అంటే అలానే ఇంద్రుడి వజ్రాయుధం కూడా అయిపోయిందనమాట. ఇప్పుడు అలాంటి వజ్రాయుధాన్ని చూసి ఎవరు భయపడరు. అలాగే దిక్పాలకుల ఆయుధాలన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి అనమాట. అలాంటి దేవతలందరిలో కూడా తేజస్సు క్షీణించిపోయింది. జగత్తంతా ఒకే విధంగా ఎండిపోయి నీరసం అయిపోయింది. దేవతలే కాదు, భూమండలంలో ఉన్న మనుషుల పరిస్థితి అలానే ఉంది. పాతాళ లోకంలో ఉన్న నాగదేవతల పరిస్థితి అలానే ఉంది. స్వర్గలోకంలో ఉన్న దేవతల పరిస్థితి కూడా అలానే ఉంది. కాబట్టి వీళ్ళందరూ కలిసి నారాయణుణ్ణి అడుగుతున్నారు, మేము ఏ విధంగా దీని నుండి బయటపడతాం? అమ్మవారి అనుగ్రహం మాకు పరిపూర్ణంగా ఎలా లభిస్తుందో మీరే చెప్పండి స్వామి అని దేవతలందరూ కూడా నారాయణుణ్ణి ఆశ్రయించి నారాయణుణ్ణి అడుగుతున్నారనమాట. ఇప్పుడు నారాయణుడు అసలైన రహస్యాన్ని చెప్తున్నాడు ఇక్కడ. అదే అమ్మవారు రావటానికి అసలైన మార్గం అన్నమాట. అది ఎలాంటి రహస్యమో వచ్చే వీడియోలో చెప్పుకుందాం. మీ అందరికీ నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ ద్వారా కానీ కామెంట్ రూపంలో కానీ నాకు తెలియచేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.